నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. ఇక సినిమా చూసిన ఆడియన్స్కి కలికి పురాణం అసలు కలికి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది కనుక కలికి ఎవరు అనే దానిపై ఒక లుక్ వేయండి. మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో ప్రతి అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మన పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ఇప్పటికే ముగిశాయి. ఇక రావలసిన చివరి అవతారం కల్కి, అంటే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే ఈ కల్కి. భగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కలికి గురించి ఉంది. అధర్మమే అడుగడుగున కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కలికి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం. వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలోనే కలికి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరం శంబాలలో జన్మిస్తాడని కల్కి పురాణం మనకు చెబుతుంది. శంబాలలో విష్ణు, యశుడు, సుమతి అనే దంపతులకు కలికి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోని విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహాల దేశం అంటే ఇప్పటి శ్రీలంక ద్రద వంశానికి చెందిన ఒక కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుందని చెప్పారు. ఇక 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంబలకి వస్తారని కల్కి పురాణం చెప్తుంది. వీరు 4 కల్కికి ధర్మ సంస్థానంలో సహాయం చేస్తారట. వారే పుట్టిన పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా చెప్పారు. ఇక 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంబలకి వస్తారని కల్కి పురాణం చెప్తుంది. వీరు 4 కల్కి ధర్మ సంస్థానంలో సహాయం చేస్తారట. వారే పుట్టిన పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా చెప్పారు. కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి కథ. చేయండి. మరి మూవీలో మీరు చూసింది ఇదే ఉందా, ఇంకేమైనా వేరేదే అనిపించిందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.